ఇక మంచిర్యాల జిల్లాలో సర్పంచ్ల నామినేషన్లపైన డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి, పంచాయతీ నామినేషన్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మమత, మంచిర్యాల జిల్లాలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదటి నామినేషన్కి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తము ఈ రోజుకి మొదటి నామినేషన్కి సంబంధించిన టైం గడిచిపోయింది. 5 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారికి అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా హాజీపూర్ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఈ గ్రామ పంచాయతీ దాదాపు ఇంకొక 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. నామినేషన్లు వేయడానికి కొంచెం ఆలస్యంగా రావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున క్లస్టర్ దగ్గరికి చేరుకున్నారు. మరో 2-3 గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సాయంత్రం సమయంలో పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడానికి భారీ జనసమూహంగా వచ్చి నామినేషన్లు వేయడానికి వచ్చారు. అట్లా పెద్ద మొత్తంలో ఒక్కొక్క గ్రూప్ 100-150 మంది పెద్ద ఎత్తున రావడంతో ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా మారింది. అందుకోసమని చెప్పేసి ఇంకా 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది నామినేషన్లకు సంబంధించి. ఇట్లా ఓవరాల్గా ఇటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నామినేషన్కి సంబంధించిన వెలువడి మొత్తం కూడా ఎంతమంది నామినేషన్లు వేశారనే విషయాలు తెలియడానికి ఇంకా 3 గంటల సమయం అయితే పట్టే అవకాశం ఉంది. మొత్తం 3 రోజులుగా ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ 3 రోజుల్లో ఇప్పటి వరకు 2 రోజుల డాటా అయితే ఇప్పటి వరకు మనకు వచ్చింది. ఈ నామినేషన్ల ప్రక్రియ మొత్తం ఈరోజు సాయంత్రం 5 గంటలతో తెరపడిన నేపథ్యంలో రేపటి నుంచి అభ్యర్థులంతా కూడా ఎన్నికల హడావిడి మొదలు కానుంది. మొత్తం ప్రచారంలో కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రచారంలో కూడా తేలున్నారు. ఇట్లా ఓవరాల్గా అభ్యర్థులు ఇటు వార్డు సభ్యులు మొత్తం కూడా ఈ ఇప్పుడు నామినేషన్ వేసే స్పాట్ దగ్గర నుంచి దాదాపు రాత్రి 9 అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకు సరిపడా చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళని ఎవరిని కూడా బయటికి రానియకుండా లాక్స్ కూడా తాళాలు కూడా వేసి అక్కడ ఎవరైతే నామినేషన్ వేశారో ఆ సభ్యులంతా కూడా ఒక్కొక్కరిగా ఇట్లా బయటికి పంపిస్తున్నారు. ఒక్కొక్క నామినేషన్కి వచ్చేసరికి దాదాపు 10 నిమిషాల సమయం పడుతుంది. అట్లా కూడా కొంచెం ఆలస్యంగా మారింది. ఇక 2 రోజులుగా మంచిర్యాల జిల్లాలో 90 సర్పంచ్ స్థానాలకు గాను 816 వార్డు స్థానాలకు గాను 124 సర్పంచ్, 222 వార్డు స్థానాలకైతే నామినేషన్ దాఖలయ్యాయి. ఈరోజు ఈ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గత 2 రోజులుగా తక్కువ నామినేషన్స్ పడ్డాయి. ఈరోజు 100కు పైగా నామినేషన్లు పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా వెల్లడించారు. ఇట్లా ఈ 2 రోజుల నుంచి ఒక ఎత్తు అయితే ఈరోజు మొత్తం కూడా ఎక్కువ సంఖ్యలో ఈ నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతున్నారు. మరో ఈ ఎంతమంది నామినేషన్లు వేశారనే పర్ఫెక్ట్గా తెలియాలంటే ఇంకొక 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇట్లా పెద్దపల్లి జిల్లాకు వచ్చేసరికి మంతని, రామగిరి మండలాల్లో కూడా సేమ్ అదే సమయం కూడా పట్టే అవకాశం ఉంది. చివరి 2 రోజుల్లో ఎక్కువ సంఖ్యలో నమోదు చేసుకోకపోవడం ఇట్లా ఆలస్యంగా అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇవల్ల దాదాపు సుమారు 200కు పైగా వార్డు సభ్యులు, అదేవిధంగా 100కు పైగా సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వచ్చారు. పెద్ద ఎత్తున బలగంతో వచ్చి నామినేషన్లు డప్పు చప్పుల మధ్య నామినేషన్లు వేశారు. రేపటి నుంచి రేపు 30 తారీఖున స్క్రూటీని లెక్కిస్తారు. తర్వాత ఎవరైతే ఈ నామినేషన్ వేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో దానికి రిజెక్ట్ చేసిన దాని తర్వాత 3వ తేదీన విత్డ్రా ఉంటుంది. మొత్తం కూడా ఆ విత్డ్రా ఎవరైతే చేయాలనుకుంటారో ఆ రోజు కూడా 3వ తారీఖున నుంచి విత్డ్రా కావాలి. రెండో నామినేషన్లకు సంబంధించి 2వ విడత నామినేషన్లకు సంబంధించి రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇది 2 రోజుల పాటు ఈ నామినేషన్లు 2వ విడతకు సంబంధించిన నామినేషన్లు కొనసాగనున్నాయి. దీనికి సంబంధించిన అధికారులు మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ జీపీ దగ్గరనైతే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైతే నామినేషన్ వేసే అభ్యర్థులు ఉంటారో వాళ్ళంతా కూడా ఫోన్లు మొత్తం ఇక్కడే పెట్టేసి ఎలాంటి ఫోన్స్ కావచ్చు, అదేవిధంగా ఎట్లాంటివి కూడా తీసుకెళ్ళనివ్వకుండా ఇక్కడ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇట్లా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఎప్పటికప్పుడు నామినేషన్ సెంటర్లను పరిశీలించి ఎప్పటికప్పుడు విజిట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక మొత్తం ఇటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు చెన్నూరు చంద్ర మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేసే వాళ్ళకు నామినేషన్లకు సంబంధించిన ఎవరెవరైతే బరిలో ఉంటున్నారనేది వాళ్ళందరికీ కూడా పలు సూచనలు కూడా చేశారు. మీటింగ్స్ పెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి ఎట్లా అయితే ప్రచారానికి ఎట్లా అయితే ఉంటాయో అన్ని కూడా సందర్భంగా చెప్పిన పరిస్థితి నెలకొంది. ఇట్లా ఓవరాల్గా ఇటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా నామినేషన్ల పర్వం అయితే మొత్తం ఇప్పటికీ 5 గంటలకు ముగిసింది. రేపటి నుంచి 2వ విడత నామినేషన్లు అయితే
స్టార్ట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇప్పటివరకు అయితే మొదటి విడత నామినేషన్లకైతే యథావిధిగా కొనసాగింది. రెండో విడత కూడా సేమ్ ఇలాగే శాంతి భద్రత నేపథ్యంలో మంచిగా జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అందరూ కూడా ఇప్పటివరకు అయితే అభ్యర్థులు వార్డు సభ్యులు కావచ్చు, సర్పంచ్ అభ్యర్థులు కూడా సహకరించాలని చెప్పేసి అధికారులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ నామినేషన్ల పర్వం రేపటి నుంచి సర్పంచ్ వార్డు సభ్యులు ప్రచారానికి రెడీ కానున్నారు. అలా అభివృద్ధి లక్ష్యంగా గ్రామానికి సంబంధించిన ఏవైతే మౌలిక వసతులు ఏర్పాటు ఉంటాయో అవన్నీ కూడా రెడీ చేసుకొని ప్రణాళికతోని సర్పంచ్ అభ్యర్థులు రేపటి నుంచి ప్రచారానికి అయితే సిద్ధం కానున్నారు. ఇది మొత్తానికి మంచిర్యాల పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అయితే మొదటి నామినేషన్లకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల నుంచి.